ఎకరంలో 3 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు ఈ భారతదేశంలో. మనం ఎక్కడున్నాం? ఎక్కడికి తిరగకపోతే ఎలా తెలుస్తుంది? నా కళ్ళారా నేను చూసొచ్చాను అనేక సార్లు. నేను మొన్న ఏప్రిల్లో 600 మందిని తీసుకువెళ్ళాను, నాసిక్ తీసుకువెళ్ళాను. హితేష్ పటేల్ అనే ఒక రైతు గుజరాత్ నుంచి వచ్చి నాసిక్లో సెటిల్ అయ్యాడు. కచ్ నుంచి వచ్చి అతను నాసిక్లో 6 లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్టు ఆయన చెప్పటం, అక్కడికి పాలేకర్ గారు 1000 మందిని ఆ కార్యక్రమానికి పిలిస్తే నేను 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో తిరుగుతా ఆ కార్యక్రమానికి మీరందరూ రండి, నేర్చుకోండి అని చెప్పి 1000 మందిలో 600 మందిని నేనే తీసుకువెళ్ళా. అన్ని రాష్ట్రాల నుంచి 400 మంది వస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి 600 మంది రైతులు వచ్చారు. వీళ్ళందరూ ఈ వ్యవసాయాన్ని మొదలు పెడుతున్నారు ఈ సంవత్సరం. మీరు కూడా అది చేయాలి. ఒకప్పుడు చేపల చెరువుల సంస్కృతి ఎలా అయితే వచ్చిందో దాన్ని కప్పెట్టి మళ్ళీ మన 5 లేయర్ మోడల్ని మనం తయారు చేయాలి. ఇక్కడ ఇది కృష్ణా జిల్లాలో నేను ఒక మోడల్ తయారు చేశాను. మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు 30 రోజులు మీ అందరి కోసం నేను ఉంటాను అక్కడ. అంటే మీ అందరూ అంటే ఒక్క కారంచేడు నుంచి కాదు, ఆంధ్రప్రదేశ్ పాత జిల్లాలు, తెలంగాణలో పాత జిల్లాల ప్రకారం ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క రోజు సమయం ఇస్తా. 100 నుంచి 150 మందికి సుమారుగా 2 జిల్లాలో కలిపి 24, 25 పాత జిల్లాలు ఉన్నాయి. ఇలా 100, 150 మందికి అంటే 4000 నుంచి 5000 మందికి నేను నెల రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వటానికి అక్కడే కూర్చుంటాను. మీ అందరి కోసం, మన భూమి కోసం, మన గోవు కోసం మీరందరూ కలిసి ఏదో ఒక రోజు నేను షెడ్యూల్స్లో పెడతాను. దీనికి సంబంధించి ఒక వీడియో చేస్తున్నాను. ఎందుకు జిల్లాల వారీగా రమ్మంటున్నానంటే తర్వాత మీరందరూ ఒక గ్రూప్ అయితే ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకోవటం, కొనుక్కోవటం, అమ్ముకోవటం, లేకపోతే ఎన్ని ఒక ప్రాసెస్ యూనిట్ తయారు చేసుకోవటం, ఇలా ఎన్నో రకాల సంబంధాలు పెట్టుకొని మీరందరూ కలిసి మీ ఊరు జిల్లా పేరుతో ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుని అక్కడే అమ్మకాలు చేసుకోవటం, ఏదైనా జరుగుద్ది. మీరు అక్కడికి రావాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఇది ధనుర్మాసం మొత్తం మీ అందరి కోసం నేను ఆ సమయాన్ని కేటాయిస్తున్నాను. నేను చెప్పే దాంట్లో వాళ్ళు 6 లక్షలు చెప్తున్నారు, కానీ నేను మీకు 3 లక్షలే చెప్తున్నాను. ఎకరంలో 3 లక్షలు మీకు నేను ఆదాయం చూపిస్తాను పక్కాగా. లేకపోతే నన్ను చెట్టు కట్టేసి కొట్టండి, అంత గ్యారెంటీగా చెప్తున్నాను. నేను చూసిన ఈ భూమి నాసిక్లో, బోటాడని గుజరాత్లో, ఈ 2 చోట్ల కూడా వర్షాలు కురవని ప్రాంతాలే, వర్షాధారిత పంటలు చేసుకునే భూముల్లోనే ఈ పంట చేసింది.